38 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి వచ్చినాయి. 338లో ఒక 60 నుంచి 70 కోట్ల రూపాయలు ఎల్బీ నగర్లో, అదేవిధంగా పక్కకుండేటువంటి మహేశ్వరంలో భాగంగా పోయినాయి. 275 కోట్ల రూపాయలు ఈ రోజే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి మన వెంకన్న, ఈయన కూడా మా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అని చెప్తుంటా నేను. మా వెంకన్న ఎప్పుడు ఎందుకు చెప్తా అంటే, ఏది అడిగినా నో అన్నాడు. చేసేద్దాం ఇది అంటేనే ఇలా ఇన్ని 100 కోట్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం మరీ ఎక్కువ చెప్తే మిగతా ఎమ్మెల్యేలు మా వెంకన్న వచ్చి గట్టిగా మల్లెడ్డి రంగారెడ్డికి ఇచ్చినావు మాకెందుకు ఇవ్వమని అడుగుతారు. ఆయన కూడా కష్టం. అందుకే నేను చెప్పడం లేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ డబ్బులు వచ్చినాయి. మరి ఈరోజు వచ్చినాయి అంటే మీరు అర్థం చేసుకోండి. నేను మన ఎంపీ గారు రామిరెడ్డి వెంకన్నతో కూర్చొని 1కి 10 సార్లు ఎట్టి పరిస్థితిలో ఇవి ఇవ్వాల్సిందే అని కూర్చుంటే వెంకన్న ఈరోజు మనకు 300 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినటువంటి మరి మంచి ప్రేమ ఉన్నటువంటి మనిషి అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్నడూ కూడా జీవితంలో ఎవడు కూడా తేలేడు. 300 కోట్లు ఒక ఇబ్రాహీంపట్నంకి ఈరోజు వచ్చిందంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో రూపురేఖలు మారుస్తా అని ఆ రోజు చెప్పినా ఈ రోజు రూపురేఖలు మార్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఇబ్రాహీంపట్నం కట్ట చూసిన, ఇబ్రాహీంపట్నంలో 200 పడకల హాస్పిటల్ కట్టిన, ఏ కార్యక్రమం చేసినా ఇది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్ననే ఆరుట్లలో మన ముఖ్యమంత్రి గారు రామంతపూర్ పబ్లిక్ స్కూల్ అని ఎట్లా పేరుందో ఈరోజు ఆరుట్లలో అలాంటి పేరు వచ్చేటువంటి ప్రభుత్వ పాఠశాలను పబ్లిక్ పాఠశాలగా ఒక బ్రహ్మాండమైనటువంటి పాఠశాలగా మార్చడం అనేటువంటి మాట మీకు నేను మనం చేస్తున్నా. అంతేకాదు ఈరోజు మన నియోజకవర్గంలో దాదాపుగా మొన్ననే ముఖ్యమంత్రి గారు ఉండని కూర్చొని ముఖ్యమంత్రి గారు కూర్చొని ముఖ్యమంత్రి గారు మేము అడగగానే ఆ రోజు మొన్ననే 2300 కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను భారతదేశం అంతా చూసే విధంగా భారతదేశంలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ ఉంది అంటే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇక్కడ తయారైందని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నా. అది ఇప్పుడే మొదలు పెట్టినాం. ఆ ప్లానింగ్ అంతా చేస్తున్నాం. రేపు బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ కాబోతుంది. 3-4 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అది జరుగుతుంది. అందులో మన పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో ఉండే పేద ప్రజలకు, చదువు రానటువంటి వాళ్లకు, చదువు వచ్చిన యువకులకు దాదాపు 10,000 మందికి మన ప్రాంతంలో వెంటనే ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. ఈరోజు ఎన్ని చేసినా తక్కువే. గతంలో ఫ్యూచర్ సిటీ మనం ఈరోజు పెట్టినాం. ఫార్మా సిటీ పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడాలనుకున్నారు. ఫార్మా సిటీలో వాళ్ళకు వచ్చేటువంటి కమిషన్లు దండుకోవడానికి 1000 కోట్ల రూపాయలు దండుకోవడానికి ఆ రోజు వెంకన్న ఎంపీగా ఉన్నాడు. నేను ఎమ్మెల్యేగా లేకున్నా పోరాటం చేస్తేనే నేను గెలిచిన తర్వాత ఈ దుర్మార్గురాయల్లా ఇండిపెండెంట్ గా గెలిస్తే మల్లెడ్డి రంగారెడ్డి ఉంటే ఫార్మా సిటీ రానియడు. ఎంపీగా ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చుండబెడితే ఫార్మా సిటీ రాకుండా చేసిండు అని ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షుడు ఉంటే తీసుకెళ్లి
పోరాటం చేసినాం కాబట్టి ఈ రోజు ప్రాణాలతో చెలగాటమాడే ఫార్మాసిటీ పోయి ఈ రోజు ప్రజలతో ఆనందంగా ఉండే ఫ్యూచర్ సిటీ రాబోతుంది. అందుకే మా ప్రెస్ మిత్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరంతా ఫ్యూచర్ సిటీ గురించి రాస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది దుర్మార్గులు మళ్ళా మాట్లాడుతున్నారు. ఫ్యూచర్ సిటీ కోసం కాదు కదా మీరు భూములు తీసుకుంది, మరి దాన్ని తీసుకుంది ఫార్మాసిటీ కంటే అంటే జీవితాల ప్రజల జీవితాలతోనే చెలగాట వాడేది ఉంటే అని కొంతమంది వాళ్ళ కడుపులో మంట ఉంది. మాకెట్లాగో వీళ్ళు ప్రజలు వాళ్ళతో వెళ్ళిపోయినరు. ఫ్యూచర్ సిటీ అంటే వాళ్ళతో ఉన్నారు, ఫార్మా సిటీ అంటే వాళ్ళు ఉంచడానికి కూర్చున్నారు. మేమంతా చూస్తూ కూర్చుంటేందుకు ముక్తగలేమో ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా ప్రజలకు ఏది కావాలో అదే చేయడానికి మేము ఉన్నామని చెప్పి సందర్భంగా ఇది ప్రజలకు కావాల్సింది, మన ప్రాంతానికి కావాల్సింది, మన ప్రాంత ప్రజల సమస్యలు తీర్చడానికి ఈ రోజు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నేను నిన్ననే మంచాల మండలం పోయినా. మంచాల మండలం అస్తవ్యస్తంగా ఉంటే మంచాల మండలంలో ఈ రోజు మహార్దేశం వచ్చిందని చూపిస్తే బ్రహ్మాండంగా ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి అభివృద్ధిని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయండి అంటే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నిండుగా దోచుకొని ఆఖరు ప్రభుత్వంలో ఉద్యోగం చేసే మన ఉద్యోగ సోదరులకు 1 తారీఖు నాడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రాన్ని తెచ్చి నాశనం చేస్తే 2.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంటే కట్టుకథలు, వాళ్ళు చెప్పేటువంటి అబద్ధపు మాటలు, వాళ్ళ పార్టీలు అబద్ధాల పునాదుల మీదనే గెలిచినట్టుగా ఈ కార్యక్రమాలన్నీ మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు, మీ అందరికి తెలుసు. అందుకే ఈరోజు మనమందరం ఎంకన్నను మనకు ఎంపీగా 5 సంవత్సరాలు గెలిపించుకున్నాం. ఇబ్రాహీంపట్నం యొక్క ప్రజల యొక్క కష్ట బలం ఆ రోజు ఎంకన్నకి ఇస్తే ఈ రోజు ఆ కష్టాన్ని బలంగా ఈ రోజు మనకు ఇక్కడ ఉండేటువంటి మంత్రిగా R&B మినిస్టర్ గా మనకి డబ్బులు ఇవ్వడానికి ఆయన చర్యలు తీసుకొని ఈ డబ్బులు ఇచ్చినాడనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు మనం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వస్తున్నని చాలాసేపు వెయిట్ చేసినాం. ఆయనకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఏదో పని ఉందని నాకు నిన్ననే చెప్పితే రావడానికే రమ్మని చెప్పినాము. అయినా లేట్ అవుతుందని ఆదరాబాదరుగా ఇంకా కూడా వెళ్ళొచ్చి ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేసి మన ప్రాంత ప్రజల అవసరాల తీర్చడానికి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా, ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఇబ్రాహీంపట్నం అంటే ఒక చక్కటి నియోజకవర్గంగా తయారు చేయడమే లక్ష్యంగా ఈ రోజు మనం పనిచేస్తున్నాం. ఎవడు ఊహించలేడు. ఇక్కడ దుర్గయ్యాలు కానీ, పెద్దంబర్పేట కానీ, ఆదిపట్ల కానీ, అక్కడ ఉండేటువంటి యాచారం, మంచాల, ఇబ్రాహీంపట్నం ప్రాంతాలన్నీ బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి చేయగలుగుతున్నామంటే మన ప్రభుత్వం ఉంది. మన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఏది అడిగితే అది నో అనకుండా ఇస్తున్నారు కాబట్టి ఈ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు మీరందరూ ఇక్కడ ఉండేటువంటి మీరందరు నాయకులు నాకు అండగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. ఏదంటే అది అత్తుమ్మ రాత్రి వచ్చి అదండి అంటే గ్రామాల మీదకి వెళ్ళిపోయి అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేరు. ఇబ్రాహీంపట్నంలో నన్ను అందరూ కలిసి ఆ రోజు 40,000 మెజార్టీతో గెలిపించినటువంటి నాయకులే మీరంతా ఇక్కడ ఈ రోజు ఉన్నారు. ఆ రోజు ఇబ్రాహీంపట్నం ప్రజల యొక్క కష్టాన్ని, ఇబ్రాహీంపట్నం ప్రజలు ఇచ్చినటువంటి మన కండ, మనకు తోడుగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ గెలవలేనటువంటి పరిస్థితిలో ఇబ్రాహీంపట్నంలో 40,000 మెజార్టీతో గెలిస్తే ఈ రోజు అది కష్టం, మీ అందరి కష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అందుకే ఈరోజు
మనమందరం మన కుటుంబంలో కొన్ని జరగకపోవచ్చు ఇంకా, కానీ 40 సంవత్సరాల జరగనంత అభివృద్ధి 2.5 సంవత్సరాల్లో చేసి చూపిస్తున్నాము. గ్రామాన కోట్లాది రూపాయలు ఇస్తున్నాము. ఈ రోజు ఇక్కడ ఇస్తున్నాము అంటే మన ప్రభుత్వం, మన మంత్రులు, మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి చేయగలుగుతున్నాం అనేటువంటి మాట కూడా మీకు నేను మనవి చేస్తున్నాను. అందుకే ఈరోజు మరి మనందరం కూడా ఈ కార్యక్రమంలో, ఇంత చక్కటి కార్యక్రమం కొద్దిగా ఆలస్యమైన మీ అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా.